ఓం శాంతి. జనవరి 9వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయండి. వీలైనంత ఎక్కువగా స్మృతి మరియు చదువుపై ధ్యానం ఉంచండి. ప్రశ్న: పిల్లలైన మీరు చాలా గొప్ప వ్యాపారస్తులు. మీరు ఎల్లప్పుడూ ఏ విషయంపై ధ్యానం ఉంచి ఆలోచించాలి? జవాబు: ఆ రత్నాలను ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారు అంత స్వయం నిండుగా ఉంటారు. ఎల్లప్పుడూ లాభ నష్టాలను గురించి ఆలోచించండి. వీటిని గురించి ఆలోచించకపోతే ప్రజలలో దాసదాసీలుగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి 21 జన్మల రాజ్య వారసత్వం ఏదైతే ఇస్తారో దాన్ని పోగొట్టుకుంటారు. కావున తండ్రితో పూర్తి వ్యాపారం చేయాలి. తండ్రి దాత. పిల్లలైన మీరు సుదాముని వలె పిడుకడు బియ్యం ఇస్తారు. విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి. ఒక్క సత్యమైన తండ్రి సాంగత్యాన్నే చేయాలి. పంచ వికారాల రూపీ మాయా సాంగత్యం నుండి చాలా దూరంగా ఉండాలి. రెండవ పాయింట్: చదువుపై పూర్తి ధ్యానం ఉంచాలి. మీ నశాలో మీరు ఉండాలి. తమకు తాముగా చేస్తే అందులో నశ ఎక్కుతుంది అని అంటారు. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకండి. వరదానము: సేవలో స్నేహము మరియు సత్యత యొక్క అథారిటీల బ్యాలెన్స్ ద్వారా సఫలతా మూర్తభవ్. వివరణ: ఈ అసత్య ఖండంలో బ్రహ్మా బాబాని సత్యత యొక్క అథారిటీకి ప్రత్యక్ష స్వరూపంగా చూశారు. వారి అథారిటీ యొక్క మాటలు ఎప్పుడూ అహంకారపూరితంగా లేవు. అథారిటీ యొక్క మాటలలో స్నేహం ఇమిడి ఉంది. అథారిటీ యొక్క మాటలు కేవలం ప్రియంగా ఉండవు, ప్రభావశాలిగా కూడా ఉంటాయి. కనుక తండ్రిని అనుసరించండి. స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత మరియు మహానత రెండు జతలో కనిపించాలి. వర్తమాన సమయం సేవలో ఈ బ్యాలెన్స్ను అండర్లైన్ చేసుకుంటే సఫలతామూర్తులుగా అవుతారు. బాబా అంటున్నారు, ఒకటి స్నేహం కూడా ఉండాలి, రెండవది సత్యత యొక్క అథారిటీ కూడా ఉండాలి. చాలా నిర్మాణంగా ఉండాలి, ఇంకా మహానత కూడా ఉండాలి. ఈ బ్యాలెన్స్ ఉన్నట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్: నాదిని నీదిలోకి పరివర్తన చేయడం అనగా భాగ్యం యొక్క అధికారాన్ని తీసుకోవడం. నాది అనుకున్నదంతా బాబా నీది అని అనండి. అది బాబా అంటున్నారు భాగ్యాన్ని పొందడం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.